వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా ట్రావెలింగ్ అయితే మనైతే మొత్తం అయితే చూపెడతాను. అండ్ మరియు గోకర్ణలో ఏమేమి చేసినాం ఏందనేది మొత్తం అయితే మీకైతే ఖచ్చితంగా మొత్తం ప్రతి ఒక్క మేము ఎక్కడికి వెళ్ళినాం కానీ అక్కడికి మీకైతే ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను, మీకు వీడియోలో అయితే పెడతాను. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గో. సో గైస్ మీరైతే మొత్తం చూస్తున్నారు గ్రీనరీ మొత్తం. సో ఇదంటే చాలా మందికి అయితే ఇష్టమైతే ఉంటుంది, ఎందుకంటే గ్రీనరీ చాలా మంది నచ్చుతుంది. చాలా మందికి అయితే మీరైతే చూస్తున్నారు కదా, దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు కదా, చాలా పెద్ద ఉంటుంది. సో మీరు రావాలంటే ఇది కర్ణాటక కాబట్టి మీకైతే ఇక్కడ హీట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు రావాలంటే వర్షాకాలంలో రావాలి ఎక్కువ. సో మేము వెళ్ళే ప్లేస్లో గోకర్ణలో కొన్ని బీచెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వర్షాలు తగ్గినాక వస్తేనే ఇంకా బెటర్ మీకు. సో గైస్ చాలాసేపు జర్నీ చేసిన తర్వాత అయితే మధ్యలో అయితే మేమైతే అయ్యాం. చూడండి బయట క్లైమేట్ ఎలా ఉందో. సో గైస్ ఇప్పుడు వస్తుంది అనమాట అసలు మజా, ఎందుకంటే మనమైతే ఇప్పుడు హిల్స్ మీద ఉన్నాం అనమాట. హిల్స్లో చాలా బాగుంటుంది, ఎందుకంటే హిల్స్లో ఆ హిల్స్ వ్యూ అండ్ ఇక్కడ ఒక్కటేసారి వర్షం పడి ఆగిపోవడం వల్ల క్లైమేట్ కూడా డిఫరెంట్గా కనబడుతుంది అనమాట. ఇక్కడ కొండపైన వచ్చే కొన్ని వ్యూస్ ఉన్నాయి గైస్, ఆ వ్యూస్ మాత్రం డెడ్లీ ఉన్నాయన్నమాట. ఎందుకంటే అంటే ఒకటేసారి వర్షం పడి ఆగిపోవడం వల్ల కొంచెం చాలా బాగా కనబడుతుంది. క్లైమేట్లో కొన్ని చేంజెస్ వస్తున్నాయి. చూసారు కదా, మొత్తం ఫారెస్ట్ ఉందన్నమాట. మొత్తం హిల్స్ మధ్యలో ఫారెస్ట్, రోడ్డు. సేమ్ మీకు శ్రీశైలంలో ఎట్లా అయితే మీరైతే వెళ్తున్నారో ఆ ఫీల్ అయితే మళ్ళీ వస్తుంది మీకు. సో గైస్ మనమైతే ఆల్రెడీ గోకర్ణ అయితే దాటేసినాం. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం సగం దూరం వచ్చినాము, కానీ మనం ఇక్కడ మొదలేశ్వర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి గోకర్ణ దగ్గర నుంచి 50 కిలోమీటర్లు అయితే మొదలేశ్వర్ అయితే ఉంటుందన్నమాట. సో మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళి తర్వాత గోకర్ణ దగ్గరకు వచ్చి మిగతాన్ని చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి చాలా కొంచెం లాంగ్ కాబట్టి మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి గోకర్ణలో. సో అందువల్ల మనం అయితే ఫస్ట్ అటు వెళ్ళి ఇక్కడ వచ్చిన తర్వాత అంతా తిరిగేద్దాం అన్నమాట. ఓకే, లెట్స్ గో. రైట్, మొత్తానికి అయితే మనము టెంపుల్ దగ్గర చేరుకున్నాము. ఇదే మన టెంపుల్కి అయితే వచ్చాము. వెరీ గుడ్, చాలా చక్కగా. సో గైస్ మనమైతే గుడి దగ్గరికి అయితే వచ్చినాం, మీకు చెప్పేసినా కదా ఇంతకుముందు అయితే. సో మేమైతే మంచిగా డ్రెస్ వేసుకొని అది వేసుకొని అయితే బీచ్ మడేశ్వర్ టెంపుల్. దీన్ని ఈ టెంపుల్ని మడేశ్వర్ టెంపుల్ అంటారు. కాదు, తప్పు. మడేశ్వర్ మురుదేశ్వర్ టెంపుల్. సముద్రం చూసి కదా ఆ లోపల లిఫ్ట్ తో మనం పైకి వెళ్ళొచ్చు. సో మీరు గోపురం అయితే చూడండి, పైకి వెళ్ళి పైనుంచి మొత్తం వ్యూ చూడవచ్చు. లోపల లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ కూడా ఉంటుంది, మనం పైకి కూడా పోవచ్చు. లార్జెస్ట్ గోపురం ఇది మన ఇండియాలో. సో ఇటు సైడ్ అయితే మీకు టెంపుల్ అయితే కనబడుతుంటుంది. ఈ గోపురము అండ్ లోపల టెంపుల్ అనమాట, గర్భగుడి అంటారు కదా, లోపల ఉంటుంది. సో ఇటు సైడ్ అయితే మీకు నైస్ వ్యూతో సముద్రం అయితే ఉండబోతుంది. సో యాక్చువల్లీ మేమైతే ఇక్కడికైతే ఎందుకు వస్తాం తెలుసా? సో మా మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీ ఉందన్నమాట ఈరోజు. సో అందుకే ఆ ఈవెంట్ కారణంగా అయితే మేమైతే ఇక్కడికి వచ్చినాము. అండ్ ఎంత తెలుసా, ఒక 1.5 డే పట్టింది. అంటే మన హైదరాబాద్ నుంచి ఇక్కడ అంటే ఇక్కడ గోకర్ణ టెంపుల్ రావడానికి 1.5 డే పట్టింది మాకు. సో మనలో అయితే ఇంకా వస్తురు.
సో మనమైతే సెలబ్రేషన్ గోపురం చూడండి. ఈరోజు సెలబ్రేషన్ ఏంటి? సో మా డాడీ మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీ అనమాట. సో మనమైతే ఏం చేద్దామంటే అక్కడ బీచ్ దగ్గర అయితే కేక్ అయితే కట్ చేపిద్దాం, ఏమంటారు? సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. దర్శనం చేసుకుని అయితే మళ్ళీ మీ దగ్గరికి అయితే కలుస్తాను. అండ్ ఈ మొత్తం మన గోకర్ణ అక్కడ వేరే పార్ట్స్ అయితే తీస్తాను. ఇక్కడ ఇది పార్ట్ 1 మాత్రమే, అక్కడ ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి. సో అక్కడ మీకు ఇంకో వీడియో అయితే తీసి అయితే పెడతాను అనమాట. ఇది జస్ట్ పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 అయితే ఇంకో దగ్గర అయితే ఉంటుంది. సో మేమైతే దర్శనం చేసుకుని అయితే వస్తాం. ఒకవేళ లోపల కెమెరాస్ అలా ఉంటే మాత్రం మీకైతే ఖచ్చితంగా లోపలైతే చూపెడతాను అనమాట. సో అంతవరకు మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీరు కనుక ఇక్కడికి రావాలనుకుంటే ఖచ్చితంగా 1.5 డే పడుతుంది. అండ్ మీ ఇష్టం అది, ఇంకా మీరు ఎన్ని డేస్ ఉండాలంటే అన్ని డేస్ ఉండొచ్చు. కానీ 1 వీక్ ఉంటే మాత్రం మంచిగా అయితే అన్నీ చూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అన్ని బీచెస్, వాటర్ ఫాల్స్ అన్నీ చూసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది ఇక్కడైతే వ్యూ. మీకు చూపించిన కదా ముందునే ఆ మౌంటైన్స్, గ్రీనరీ అంతా. గ్రీనరీ గ్రీనరీ ఇష్టపడతారు కదా ఎక్కువ వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే ఖచ్చితంగా నచ్చుతుంది వాళ్ళకి. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో ముందర ఏనుగులు అయితే చూస్తారు కదా, చాలా మంచిగా ఉంది లుక్ అయితే. చూడండి చాలా బాగుంది లుక్. చూసారు కదా, గుళ్ళో పడికైతే వెళ్ళాలంటే చాలా టైం పట్టిద్దని చెప్తున్నారు. సో మనం అయితే పక్కన ఉన్న పార్క్ని అయితే వీక్షిద్దాం ఈరోజు. అది మన పెద్ద విగ్రహం అయితే ఉంటుందంట, చాలా పెద్ద విగ్రహం శివుడిది. సో అక్కడికైతే ఇప్పుడైతే వెళ్దాం. నా వాయిస్ మీకు క్లియర్గా ఉండదు కావచ్చు, ఎందుకంటే గాలి మాత్రం గట్టిగా వస్తుంది. హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో. చూడండి గైస్, అతి పెద్ద గోపురం నిజంగా చాలా 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 బాగుంది ఈ గోపురం వచ్చేసి. గోపురాన్ని చూస్తుంటే కళ్ళు అయితే అసలు చాలట్లేదు, 2 కళ్ళు చాలట్లేదు, అంత పెద్దగా ఉంది గోపురం అయితే. ఇంకా ఇది కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి ఇంకా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది అయితే ఇంకా ఎగ్జైటింగ్ ఉంది అనమాట నాకు. సో ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరూ అయితే ఉన్నారు. చూడండి, మా మమ్మీ, మా అక్క, నాకైతే అరే గాలి అయితే చాలా గట్టిగా వస్తుంది, ఎందుకంటే పక్కనే సముద్రం. సో మా అమ్మమ్మ, మా మామ, మా అక్క అండ్ మా చిన్న ఆద్రిక. చూడండి ఎంత పెద్ద గోపురం, వావ్. ఎంట్రన్స్ అయితే అక్కడ ఉందన్నమాట. మనం అక్కడైతే టికెట్ అయితే తీసుకోవాలి, అయితే అక్కడ పార్కింగ్ ఏదో పెట్టుకొని ఇచ్చాడైతే రావాలి. ఇది లిఫ్ట్ అయితే ఉందన్నమాట, కానీ 20 రూపీస్ అయితే ఇక్కడ కట్టాలి. కానీ ఇప్పుడు లిఫ్ట్ అయితే అవుట్ ఆఫ్ ఆర్డర్ అయితే ఉంది, చూడాలి మరి. మీరు వచ్చినప్పుడు లిఫ్ట్ ఉంటే మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ప్రైజెస్, ఈ ప్రైజెస్ అయితే మీరైతే కట్టాలన్నమాట లిఫ్ట్ ఎక్కువ. కన్నడగా మాట్లాడు అంటే అందరు కన్నడ వాళ్ళు ఎక్కువ ఉంటారు. మన బేసిక్గా హిందీ కూడా తక్కువ మందికి తెలుసు ఇక్కడ. ఆ తక్కువ మందిలో కొంతమందిని మనం మాట్లాడుకొని
వాళ్ళతోనే మనం కమ్యూనికేట్ అవ్వాలన్నమాట, వేరే వాళ్ళతోనే. సో సి అక్కడ ఏంటంటే వ్లాగ్ అదే సో గైస్ కెమెరాస్ అయితే నాటోలాడు. సో నేనైతే అయినా తీసిన కెమెరాస్తోనే. చూసారు కదా నైస్ బీచ్ వ్యూ ఫ్రమ్ ద టెంపుల్. వాట్ ఎ వ్యూ. हर हर महादेव शंभू हर हर महादेव शंभू हर हर महादेव शंभू हर हर महादेव हर हर महादेव शंभू हर हर महादेव शंभू हर हर महादेव शंभू हर हर शंभू शिव शंभू नमो नमः शिव शंभू शिव शंभू नमो नमः शिव शंभू शिव शंभू नमो नमः शिव शंभू शिव शंभू. సో గైస్ లోపల గుడిలో అయితే మన పార్వతీదేవి మాతాది అండ్ ఇక్కడ వినాయకుడిది, శివుడిది, విష్ణువుది అందరి ఐడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరు ఐడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ లోపల. సో దీని మీద డోంట్ టచ్ అని రాస్తున్నది, ఎందుకో తెలీదు. ఈ గుడి లోపల గోల్డెన్ది అంటే గోల్డ్తో తయారు చేసిన రథం అయితే ఉందన్నమాట. సో అక్కడైతే లేజర్స్ కూడా పెట్టినారనమాట. సో మనం తీయచ్చు కెమెరాతోని, కాకపోతే వెనకాల పోలీసులు ఉండేసరికి తీయలేకపోయినా. సో గైస్ మీరైతే వెనకాల అయితే చూస్తున్నారు కదా, దర్శనం చేసుకుని అయితే వచ్చినాము. లోపల అయితే వీడియోస్ అయితే కొన్ని తీసిన కావాలని, అంటే చాలామంది అయితే తీసుకుంటారు, మనం కూడా క్యాజువల్గా తీసేసిన అట్లా అని చెప్పి అయితే మొత్తం అయితే అన్ని కవర్ చేసిన. గోపురం లోపల గోపురం ఎలా ఉందో అంతా కవర్ చేసిన. కానీ దేవుళ్ళు అయితే కావాలనే తీయలేదు, ఎందుకంటే చెప్పినందుకు మనం తర్వాత మనకు తీయొద్దు కదా, అందుకే తీయలేదు. మీకైతే ఖచ్చితంగా మంచి క్వాలిటీ వీడియో అయితే వస్తుంది. సో బాయ్ గైస్. अरविन्दे भवं भवानी सहितं नमामि हर हर महादेव शंभू हर हर महादेव शंभू हर हर महादेव शंभू हर हर महादेव हर हर महादेव शंभू हर हर महादेव शंभू हर हर महादेव शंभू हर हर शिव शंभू शिव शंभू नमो नमः शिव शंभू शिव शंभू नमो नमः शिव शंभू शिव शंभू नमो नमः. సో గైస్ మేమైతే బీచ్ దగ్గర అయితే కేక్ కట్ చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ అలలు ఎక్కువ వచ్చడం కారణంగా అంటే వర్షం పడింది మేము రాకముందు. సో దానివల్ల బీచ్ని అయితే క్లోజ్ చేసేసారు. సో అందుకే మళ్ళీ హోటల్లోనే చేసేసినాం.